హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు ఇందులో ఏమైనా కనిపిస్తుందండి? ఎక్వేరియం ఫిష్ అన్నమాట. దీని పేరు వచ్చేసి పర్పుల్ బెర్రీ డ్రాగనట్ అండి. మా అబ్బాయికి ఎక్వేరియం ఫిష్లు అంటే చాలా ఇష్టం అండి. వాటిని చాలా బాగా పెంచుతాడు అన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వాటికి ఫుడ్ వేయడం, వాటి సంరక్షణ చూసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాడు. ఇది బాగా కనిపిస్తుందండి మీకు. ఒక కవర్లో తీసి చూపిస్తానండి. చూడండి, ఇందులో బాగా కనిపిస్తుందా మీకు? అదిగోండి, ఈసారి బాగా కనిపిస్తున్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూడండి, ఇది ఫిమేల్ ఒకటి, మెయిల్ ఒకటినండి. ఫిమేల్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇవే కాకుండా ఇవి ముందుగా పెట్టిన పిల్లలు ఉన్నాయి కదండి, అవి చూపిస్తాను ఉండండి. అవి కాకుండా మళ్ళీ బ్లూ పాండా, ఫుల్ గోల్డ్ అవి కూడా అటు పిల్లలు ఉన్నాయి, వాటిని చూపిస్తాను ఉండండి. కనిపిస్తున్నాయండి చిన్న చిన్ని చేపలలో. అదిగోండి, ముందుగా ప్రెగ్నెంట్ అయ్యి కన్న తర్వాత అండి ఇవి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెంట్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కవర్లో బాగా కనిపించినాయి అండి మీకు. ఇందులో కనిపించినాయా అంటే ఎక్వేరియం పెట్టుకున్నాం కింద ఆల్రెడీ, కానీ వీటికి కొంచెం ఖాళీ ప్రదేశం ఎక్కువ కావాలని చెప్పేసి ఈ కుండీని మా అబ్బాయి ఓన్గా చేశాడండి. అదిగోండి, ఇంకేవి ఖాళీగా ఉంటే అవన్నిటికి చేపలకే యూజ్ చేసుకుంటాడు అన్నమాట. ఇదిగోండి ఫ్రిడ్జ్ ఇది వచ్చేసి నాకు ఎందుకన్నా యూజ్ అవుతుందంటే దానిలో చేపలు వేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుండి పెంచుతున్నాడండి. అవన్నీ మీకు చూపిస్తాను. మొన్నటి వరకు నాకు అవకాశం ఇవ్వలేదు, అందుకే మీకు చూపించలేదు. ఈరోజు అడిగితే అవకాశం ఇచ్చాడు, దాని గురించి చూపిస్తున్నాను అన్నమాట. ఇది పక్క సైట్ అండి, ఖాళీగా ఉందని చెప్పేసి అందులో వేసాడు. చూడండి, అందులో కూడా చేపలు ఉన్నాయి, కనిపిస్తున్నాయండి. అవన్నీ గప్పీలు అన్నమాట అండి, వైట్ మాలిష్ ఏదో అంటారు కదా అవి. ఇంకా 2 రకాల చేపలు ఏ ఉన్నాయంటే అవి కూడా తీసుకొస్తున్నాడు, అవి కూడా చూపిస్తానండి. ఇంకో 2 జతలు తెస్తున్నాడని చెప్పాను కదండి. ఇది వచ్చేసి బ్లూ గ్లాస్ అంటండి. ఇదేమో ప్లాటినం రెడ్ డంబో ఎయిర్ అటండి. వీటి 2తో తయారైన పిల్లలు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, బుడ్డి పిల్లలు ఉన్నాయి, కనిపిస్తున్నాయండి మీకు. ఇవిగోండి చూడండి, కదులుతున్నాయి కదా. అయ్యో, పిల్లల్లో అందం కనిపించట్లేదు కదండి, ఎదిగిన తర్వాత తల్లిలా తయారవుతాయండి. ఎంత బాగున్నాయో చూడండి. ఆ బ్లూ గ్లాస్ అంటండి, అది చూడండి టైల్ ఎంత అందంగా ఉందో. పక్కకు ఉంది. ఆ ప్లాటినం రెడ్ డంబో ఇయర్ అని చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం బాగా కనిపిస్తాయండి. థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో.